డీటెయిల్స్ చూస్తే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ ఆగడాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అసంతృప్త కౌన్సిలర్లు తెలిపారు. వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టకపోగా బూతులు తిడుతూ తమను అవమానపరుస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రచారానికి దూరంగా ఉంటామని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇక్కడ మమ్మల్ని ఇట్లా కొత్తగూడెంలో భయభ్రాంతులు చేసి రాబోయే రోజులలో కూడా మేము ఇలాంటి వ్యక్తులను గెలిపించుకుంటే మాకు చాలా ఇబ్బంది అయ్యేటట్టు కూడా మాకు కనబడుతుంది. దయచేసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు దండం పెట్టి చెప్తున్నాం, కొత్తగూడెం సమస్య దయచేసి మీరు ఇన్వాల్వ్ అయ్యి దీని సమస్య తీర్చకపోతే మాత్రం చాలా పరిణామాలు మారుతాయని చెప్పి కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నామన్నా. రవిచంద్ర గారు చాలా కష్టపడి ఇక్కడ అందరినీ ఇవన్నీ కూడా ఇబ్బందులు చేసే క్రమంలో రేపు ఏమన్నా మా ఇక్కడ కౌన్సిలర్కి ఒక్కరికైనా ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా ఇక్కడ ఏమంటండి అందరం కూడా ఒకటే తీరుండం, నలుగురు ఐదుగురు ధైర్యంగా ఉన్నాం. మిగతా వాళ్ళు కూడా మొగవటం కానీ భయం కానీ వాళ్ళకి సృష్టిస్తే వాళ్ళు చిన్నోళ్ళు పాపం, వాళ్ళు ఏదో రిజర్వేషన్లలో ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి భయభ్రాంతులు చేసి అరే నీ సంగతి చూస్తా, అరే మీ పెడతారా, అరే ఎట్లరా అని చెప్పి బెదిరిస్తే మాత్రం వాళ్ళని బెదిరించినా సరే ముగ్గురం ఉన్న మిగిలిన కూడా కేసీఆర్ గారి దగ్గర వచ్చి రోడ్డు మీద నిలబడి బాగుండదు, మా నోటితో మేము చెప్పుకుంటే మా పార్టీ పరువు పోద్దని చెప్పి మేము ముగ్గురం ఏలేసుకొని నోటి మీద వేలేసుకొని ఉంటున్నాం. రేపు రాబోయే రోజులలో దయచేసి ఇది ఎక్కువ పెంచకుండా అధిష్టానం దయచేసి పెద్దలకు దండం పెట్టి చెప్తున్నాం. ఈ యొక్క కొత్తగూడెం సమస్య మొక్కలోనే తుంచేయాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాం. రేపు మాత్రం ఇలాంటి ఇప్పుడే మీరు ఉదాహరణ చూశారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు గౌరవనీయులు ఇన్ఛార్జు ఏదైతే కొత్తగూడెంకి ఇన్ఛార్జ్ ఏదైతే కేసీఆర్ గారు వేశారో ఇన్ఛార్జ్ రవిచంద్ర గారు కొత్తగూడెం వచ్చి జరిగిన క్రమంలో రవిచంద్ర గారు కౌన్సిలర్ల మట్టికి రండి అని చెప్పి మా అందరికీ రవిచంద్ర గారు పిఏ ఫోన్ చేసి మా అందరిని కూడా పిలుచుడు జరిగింది. కౌన్సిలర్ల మట్టికే కదా అని చెప్పి మేము కౌన్సిలర్ల మట్టికి వస్తే అక్కడ కూడా రాజకీయం చేసిండు. అక్కడ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు చెప్తాను. నేను కౌన్సిలర్ల మట్టికి అన్నప్పుడు మిగతా మండలం నుంచి కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు పిలిచారన్నది ఒకటి.